డైలీ టేస్ట్ ది డైలీ. సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రను ముగించుకొని మదీనాకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైంది. యాత్రికుల బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 42 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. వీరంతా భారతీయులని తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలున్నట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువ కావడంతో ఎవరిని కాపాడలేని పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం అందుతోంది. డీజిల్ ట్యాంకర్ ని ఈ బస్సు యాత్రికులు వెళ్లేటువంటి బస్సు ఢీకొనడంతో దాంట్లో 42 మందికి పైగా మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా సమాచారం అందుతోంది. దాంట్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉండడం. వీరంతా కూడా మక్కా నుంచి మదీనాకు వెళ్తూ ఉంటే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భారతీయ యాత్రికులంతా కూడా ప్రభుత్వానికి సమాచారాన్ని కూడా చేరవేసినట్టుగా తెలుస్తోంది. మక్కా యాత్ర ముగించుకొని తిరిగి మదీనాకు వెళ్తూ ఉండగా ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడము, దాంతో చనిపోయినటువంటి మృతులంతా కూడా ఎక్కువగా హైదరాబాద్ కి చెందినటువంటి వారి అంటూ కూడా ఇక్కడ భారత ప్రభుత్వానికి అక్కడ హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి మత పెద్ద నిర్వాహకులందరికీ కూడా ఘోర ప్రమాదం జరిగింది. దాంట్లో ఈ యాత్రికులంతా కూడా ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు, ఏ ప్రాంతం నుంచి వస్తా ఉన్నారు, ఎప్పటి నుంచి వీళ్ళ ప్రయాణం సాగుతా ఉంది, ఆ వివరాలన్నీ కూడా తెలియజేయాలంటూ కూడా అక్కడి ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. పోలీసులంతా కూడా ఘటన స్థలానికి చేరుకొని ఈ డీజిల్ ట్యాంకర్ ని ఢీకొన్నటువంటి వెంటనే డీజిల్ ట్యాంకర్ ఒకసారిగా బ్లాస్ట్ అయిపోవడము, ఆ డీజిల్ ఎక్స్ప్లోజన్ విస్తీర్ణ ఎక్కువగా ఉండడంతో ఆ మంటలు వ్యాపించిన కాస్త ఈ బస్సుకి ఎక్కువగా తగలడము, ఆ బస్సులో సుమారు 20 మందికి పైగా మహిళలు చనిపోయారు. దాంట్లో 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వీరంతా కూడా హైదరాబాద్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారనేది మాత్రం అధికారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్ నుంచి హజ్ యాత్ర పేరుతో వీళ్ళు ఎవరెవరు గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లారు, సౌదీకి ఎవరు వెళ్లారు, మక్కా ఎవరికి వెళ్లారు, మదీనాకు ఎవరు వెళ్లారు, ఏ ట్రావెల్స్ ద్వారా వెళ్లారు, దాంట్లో హైదరాబాద్ వాళ్ళు ఎంత ఉన్నారు, పక్క రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. సంవత్సరంలో చాలా సార్లు వీళ్ళు హజ్ యాత్ర పేరుతో దేశ పర్యటన, విదేశీ పర్యటన చేపడతా ఉంటారు. వాళ్ళ మతపరమైనటువంటి టెంపుల్స్ కి విజిట్ అయ్యి అక్కడ దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో సౌదీలో మహిళలు, అది కూడా హైదరాబాద్ కి చెందినటువంటి వారు జరిగినటువంటి ప్రమాదంలోనే చాలా మంది గతంలోనే చనిపోవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో కూడా సుమారు 42 మంది మృతి చెందారు. మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులే అంటూ, టూరిస్టులే అంటూ మాత్రం అక్కడి ప్రభుత్వానికి ఇప్పటికే పోలీసులు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. ఇక్కడ వారి కుటుంబాలు ఎవరెవరు సౌదీ, మక్కా, మదీనాకు వెళ్లారో వారు అక్కడ ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరిపి టోల్ ఫ్రీ నెంబర్ మరి కాసేపట్లో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. తమ వారు క్షేమంగా ఉన్నారా లేదా, ఎవరైనా తమ కుటుంబం నుంచి వెళ్ళినటువంటి వారు చనిపోయారా, ఆసుపత్రి పాలయ్యారా, ప్రస్తుతం ఎలా ఉంది అంటూ కూడా ఆ కండిషన్ తెలుసుకోవడం కోసం అక్కడ సౌదీ ప్రభుత్వం ముందుగా ఆ బస్సులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్కరొక్కరిగా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ డీజిల్ ట్యాంక్ ఢీకొన్నటువంటి వెంటనే ఆ పేలుడు శబ్దానికి అక్కడ ఉన్నటువంటి బస్సు అంతా కూడా పూర్తిగా మంటలతో నిండిపోవడము, దాంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు, వృద్ధులకు, మహిళలందరూ కూడా ఈ మంటలు అమలుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఎవరైనా సజీవ దహనం అయిపోయారా, ఈ మంటల కారణంగా రవితేజ, మొత్తం ఈ ఘటనలో బస్సులో 42 మంది సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరైనా బ్రతికి బయటపడ్డారా సార్? ఈ ప్రమాదం జరిగిన కొన్ని సెకండ్స్ లోనే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సజీవ దహనం అయిపోయారనేది మాత్రమే అధికారులు చెప్తా ఉన్నారు. దాంట్లో కొంతమంది బయటికి ఉన్నటువంటి వ్యక్తులు
ఎగ్జిట్ డోర్ ద్వారా ఆ బస్సులో నుంచి వీళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మంటలతో పూర్తిగా బస్సు అంతా కూడా అమలుకొని ఉండడము, పొగ కారణంగా, మంటల వ్యాప్తి కారణంగా ఎవరు కూడా ధైర్యంగా బయట వ్యక్తులు లోపలికి వెళ్లి వీరు కాపాడినటువంటి పరిస్థితి లేదు. సెకండ్స్ లో ఈ డీజిల్ ట్యాంకర్ పేలినటువంటి వెంటనే ఆ బస్సుకి మంటలు అంటుకోవడం, బస్సులో ఉన్నటువంటి 42 మంది ఒకేసారి సజీవ దహనం అయిపోయారు. ఒక్కరో ఇద్దరో ఆ మంటలు అంటుకున్నటువంటి వెంటనే గ్లాస్ ని బ్రేక్ చేసి దాంట్లో నుంచి దూకి తప్పించుకున్నారు. వాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి వెళ్లారు అంటూ మాత్రం సమాచారం వెలువడతా ఉంది. ఇది ఎంత మేరకు వాస్తవము, ఎవరా ఇద్దరు అనే దానిపై కూడా అధికారులు వివరాలు తీయాల్సి ఉంది. సౌదీలో జరిగినటువంటి అత్యంత పెద్ద ప్రమాదంగానే భావిస్తా ఉన్నారు. ఈ జరిగినటువంటి ప్రమాదంలో అందరూ హైదరాబాదీలు ఉండడంపై మాత్రం ప్రజలందరూ కూడా మరోసారి ఉలికి పడ్డటువంటి ఘటన అనుకోవాలి. హైదరాబాద్ ప్రజలంటే ఈ మతపరమైనటువంటి పర్యటనలకు వెళ్లేది ముస్లిం కమ్యూనిటీ వారే ఈ హజ్ యాత్ర, మక్కా యాత్ర సౌదీకి ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఈ చనిపోయిన వారిలో హైదరాబాద్ వారు ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతం నుంచి వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు, దాంట్లో 11 మంది చిన్నారులు కూడా మృత్యువాత పడ్డారనే సమాచారం అందుతుంది. కాబట్టి ఈ హైదరాబాద్ కి చెందినటువంటి వారు అనే దానిపై కూడా ముందుగా యాత్ర వెళ్లినటువంటి టూరిస్టుల లిస్ట్ ప్రభుత్వం సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఆ వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఇక్కడ భారత ప్రభుత్వానికి జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మృతులు, క్షతగాతుల పేర్లన్నీ కూడా మరి కాసేపట్లో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ సౌదీ అధికారులు ప్రస్తుతం ఏమైనా దర్యాప్తు చేపట్టారా? ఈ మృతదేహాలు అంటే బాధిత కుటుంబాలకు సహాయం కోసం భారత ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? సౌదీ అధికారులు ఈ బస్సు ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఆ వైపుగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా ఇప్పటికే పరిశీలించారు. డీజిల్ ట్యాంకర్ నిర్లక్ష్యం కారణంగానే వెనక నుంచి ఈ బస్సుని ఢీకొట్టడంతో ఆ డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయి ఆ మంటలన్నీ కూడా ఈ బస్సుకు వ్యాపించి బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా ఊపిరాడక కొంతమంది చనిపోవడము, కొంతమంది దాంట్లోనే సజీవ దహనం అయిపోవడము, ఆ పిల్లల్ని కూడా రక్షించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అక్కడ వెళ్లేటువంటి మిగతా ప్రయాణికులంతా కూడా వాహనాలు నిలుపుకొని ఆ ధైర్యం చేసి లోపలికి వెళ్లి తీసేటువంటి ఆస్కారం కూడా లేకుండా మంటలు పూర్తిగా నిండిపోయి ఉండడం, ఆ డీజిల్ ట్యాంకర్ పేలుడు దాటికి అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అవి ఎక్స్ప్లోజివ్ గా ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయి ఉండడము, సుమారు 10,000 కెపాసిటీకి మించి ఆ డీజిల్ ట్యాంకర్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందా అనేది మాత్రం అధికారులకు సమాచారం అందింది. దీంట్లో ఇంకెవరైనా బ్రతుకున్నారా, ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ సాగుతా ఉన్నాయా, చనిపోవడానికి గల కారణం డీజిల్ ట్యాంకర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ప్రమాదం అనేదానికి కూడా సౌదీ అధికారులు ఆ వివరాలన్నీ కూడా స్థానిక పోలీసులు పంపించి ఆ ప్రభుత్వం వివరాలన్నీ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.